అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక ఇందిరం మిల్లు తీసుకురావడం జరిగింది. ఇది నమూనా ఇందిరం మిల్లు. ఇది మన మండల ఆఫీస్లో నమూనా కోసం కట్టిన ఇల్లు. దీన్ని ఆఫీస్ పరంగా తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ సహాయ ఇంజనీర్ వారికి అప్పచెప్పడం జరిగింది. ఈ ఇల్లు అనేది ఎలా నిర్మించారు అనేది మీకు పూర్తిగా డీటెయిల్గా చెప్తాను. ఈ ఇల్లు చూడండి, దీనికి గుమ్మాలు సిమెంట్ గుమ్మాలు పెట్టారు. ఇది ఓన్లీ 400 స్క్వేర్ యార్డ్స్లోనే మాత్రమే నిర్మించిన ఇల్లు. దీంట్లో ఒక కిచెన్, ఒక హాలు, ఒక బెడ్రూమ్ ఉంటుంది అంతే. ఒక టాయిలెట్ కూడా ఉంది. చాలా సింపుల్గా కట్టారు. ఇది ఏంటంటే చాలా మధ్యతరగతి వారు కాకుండా మరీ పేదవారికి ఈజీగా ఉంటుంది ఇలా కట్టుకుంటే. ఎందుకంటే ఇది ఓన్లీ 5 లక్షల లోపులో మాత్రమే కట్టిన ఇల్లు. చూడండి, కిచెన్ రూమ్ చూడండి ఒకసారి. చాలా చిన్నగా కొంచెం నీట్గా ఉంది. దీంట్లో అల్మార్ షెల్ఫ్స్ ఏం కట్టలేదు. అలా ఇంకా పూర్తిగా ఇంటికి సరిపడే నిర్మాణం జరగలేదు. నమూనాకు మాత్రమే కట్టారు. స్పేస్ ఎలా ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది అనేది చూడండి. అన్ని గుమ్మాలన్నీ కూడా సిమెంట్తో నిర్మించినవే. ఈ డోర్స్ అన్నీ కూడా రెడీమేడ్ డోర్సే. పేదవారికి మాత్రం చాలా అంటే ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇది మనం ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఓన్లీ 5 లక్షల లోపు మనకు వచ్చే బిల్స్ రూపంలోనే ఇల్లు కట్టుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టలేని వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. బెడ్రూమ్ చూడండి, తగిన కొలతలతోటి కట్టారు. కిటికీలు కూడా మనకి గ్రిల్స్ పెట్టేసి సిమెంట్ కిటికీలే. ఇదేమో అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఈ ప్లేస్ అనేది కూడా ఓన్లీ 400 స్క్వేర్ యార్డ్స్లోనే ఉంటుంది. తక్కువ స్థలంలో తక్కువ ఖర్చుతో ఇందిరం ఇల్లు అన్నమాట. ఇది నమూనా ఇల్లు మాత్రమే. మనకేంటంటే ఇలా కూడా కట్టుకోవచ్చు. ఇంత 5 లక్షల్లో కూడా ఇల్లు నిర్మించుకోవచ్చు అనేది అందరికీ తెలియడం కోసం మండల కేంద్రంలో ఇవి నిర్మించడం జరిగింది. మీరు దగ్గరలో ఉన్న మండల ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒకసారి మీరు లైవ్లో కూడా చూడొచ్చు. వెనక వైపు కూడా ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇటువైపు నుంచి ఇచ్చారు చూడండి, చూపిస్తా దగ్గరికి వెళ్ళి. ఇది తలుపు డోర్ వేసింది, లాక్ వేసింది. లోపల చూపించడం కుదరవట్లేదు, కానీ బయట నుంచి ఒకసారి చూపిస్తా చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సంప్రదించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.